హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి స్కిన్ మీద ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది. హ్యాండ్స్ మీద అండ్ లెగ్స్ మీద కూడా. ఇలాంటప్పుడు ఆ ట్యాన్ ఎక్కువైనప్పుడు మనము ఈ ప్యాక్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ట్యాన్‌ని. అదే విధంగాను మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవటానికి కాఫీ పౌడర్ తీసుకుందాము. ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదండి. నేనైతే బ్రూ తీసుకున్నాను. ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ తీసుకోండి బ్రూ. అంటే ఫీట్‌కి అండ్ హ్యాండ్స్‌కి అప్లై చేసుకోవాలండి. ఇది ఫేస్‌కి అయితే మాత్రం అప్లై చేసుకోకూడదు. మనకి ట్యాన్ ఎక్కువగా ఉండే ప్లేస్‌లో అప్లై చేసుకోవాలి. ఎల్బోస్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్‌కి అప్లై చేసుకోవచ్చు. లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోవచ్చండి. ఈజీగా మనకి ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది ఈ ప్యాక్ అయితే. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను కాఫీ పౌడర్. తర్వాత రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మనకి బియ్యపు పిండి అండ్ కాఫీ పౌడర్ ట్యాన్‌ని రిమూవ్ చేసి స్కిన్‌ని చక్కగా లైట్నింగ్‌గా చేయటానికి, చాలా ఈజీగా ట్యాన్‌ని రిమూవ్ చేయటానికి మనకి 2 ఇంగ్రీడియెంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి కిచెన్‌లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మనం ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫేస్ మీద అయితే మాత్రం అప్లై చేసుకోకూడదండి. నెక్‌కి, ఎల్బోస్‌కి, నీమ్స్‌కి అండ్ లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను లేదా బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని, హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకోండి 1 టేబుల్ స్పూను. ఇవి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి. వాటర్‌తో ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా క్రీమ్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకెక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో, మనకి మెయిన్‌గా సన్ రైజెస్ ఎక్కువగా పడే ప్లేస్‌లో మనకి ట్యాన్ ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్స్ మీద ఎక్కువగా సన్ రైజ్ బటన్, నెక్ మీద అండ్ లెగ్స్ మీద బాగా ట్యాన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గదా! ఆ ప్లేస్‌లో మనం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా క్రీమ్ అల్లే బాగా ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా క్రీమ్ అల్లే వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోండి. నెక్‌కి అప్లై చేసుకుని హ్యాండ్స్‌కి, ఫీట్‌కి, ఎల్బోస్‌కి అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచండి. 15 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది బాగా. డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా మసాజ్ చేస్తూ ప్యాక్‌ని రిమూవ్ చేసుకోండి. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. మనకి డిఫరెంట్ అనేది మనకి ఈజీగా చక్కగా తెలుస్తుందండి. నేను అప్లై చేసే ముందే హ్యాండ్ చూడండి కాస్త బ్లాక్‌గా ఉంది. అప్లై చేసిన తర్వాత ఈ ప్యాకు మన స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. బాగా ఎక్కువ ట్యాన్ ఉంటే కనుక వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. మనకి కాస్త తక్కువ ట్యాన్ ఉంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా రిమూవ్ చేసుకోండి వాటర్‌తో. రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి డిఫరెంట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అలోవెరా జెల్ గానీ, ఏదైనా నైట్ క్రీమ్ కానీ, మాయిశ్చరైజర్ ఏదుంటే అది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని స్లోగా మసాజ్ చేసుకోండి. ఈ విధంగా ఈ ప్యాక్‌తో మనము ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వీక్లీ వన్స్ చేసుకొని ట్యాన్ ఎక్కువగా ఉంటే కనుక వీక్లీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసి వదిలేసేయటమేనండి స్కిన్‌ని. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. చక్కగా ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.